complete the. Okay. So కిడ్నీ క్లోజ్ చేసేద్దాం మోస్ట్లీ ఈరోజు. ఓకే. సో అదర్ కమాండ్స్ ఉన్నాయి కదా వాటిని చెక్ చేద్దాం. సో గెట్ హెల్ప్. We have done with the clone init and add and restore. So any idea like what restore will do? ఏదన్నా Restore command ఎందుకు ఐడియా ఇంతకు ముందు యూస్ చేసావా? గిట్ రీస్టోర్ రీస్టోర్ రీస్టోర్. అన్న యా. ఆ, మనం ఏదన్నా ప్రీవియస్ గా ఏదన్నా కమాండ్ డిలీట్ చేస్తుంటే రివర్ట్ చేస్తుంటే అది మరలా రీస్టోర్ చేసుకోండి. షూర్. దానికి ఎలా అన్నా ఎవరు? హలో హలో వంశీ, కెన్ యూ హియర్ మీ? అనిపిస్తుంది. రీస్టోర్. మనం ప్రీవియస్ గా ఏదన్నా చేంజెస్ చేస్తాం కదా, అవును. అంటే దాన్ని అంటే డిలీట్ చేసిన దాన్ని ఇట్లాగా రీస్టోర్ చేసుకోవాలి. ఓకే. కాదు, యాక్చువల్గా నువ్వు గమనిస్తే ఇక్కడ మనం ఫస్ట్ చేంజెస్ చేస్తాం అండ్ దెన్ వి యాడింగ్ దెమ్. సో చేంజెస్ని యాడ్ చేసినప్పుడు ఆ చేంజెస్ అనేవి స్టేజ్ లొకేషన్కి వెళ్తాయి, స్టేజింగ్కి వెళ్తాయి. అవునా? సో అక్కడ నువ్వు కమిట్ అవును. చేస్తే ఆ చేంజెస్ అనేవి గిట్ హబ్లోకి వెళ్తాయి, అంటే గిట్ కిందకి వెళ్తాయి. అంతేనా? అక్కడ నుంచి నువ్వు పుష్ చేస్తే దెన్ దే విల్ గో టు ద గిట్ హబ్. సో ఫస్ట్ వచ్చి లోకల్లో ఉంటాయి, అంటే వర్కింగ్ డైరెక్టరీలో ఉంటాయి. అక్కడ నుంచి నువ్వు యాడ్ కమాండ్ యూస్ చేసి గిట్ యాడ్ కమాండ్ యూస్ చేసి చేంజెస్ని సేవ్ చేస్తావు. అలా సేవ్ చేసినప్పుడు ఆ చేంజెస్ అన్నీ కూడా స్టేజ్లోకి వెళ్తాయి. ఇక్కడ నువ్వు కమిట్ అవును. చేస్తావు. కమిట్ చేసినప్పుడు ఈ చేంజెస్ అన్ని గిట్ కమిట్ ఐడితో గిట్ కిందకి కమిట్ అవుతాయి, గిట్ కిందకి అవును. స్టోర్ అవుతాయి. వీటిని నువ్వు పుష్ చేసినప్పుడు గిట్ హబ్లోకి వెళ్తాయి. అంటే మొత్తం 4 స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ: లోకల్, స్టేజింగ్, గిట్, లోకల్ గిట్, రిమోట్ గిట్. ఓకే. అవును. నా సో గిట్ రీస్టోర్ ఇస్ ద కమాండ్ దట్ రీస్టోర్స్ వర్కింగ్ ట్రీ ఫైల్స్. అంటే వర్కింగ్ ట్రీ, సో వర్కింగ్ డైరెక్టరీ ఏదైతే నువ్వు లోకల్ అని మాట్లాడుతున్నావు కదా ఫస్ట్, సో అది నీకు అవును. వర్కింగ్ డైరెక్టరీ. వర్కింగ్ డైరెక్టరీలో నువ్వు ఫైల్స్ మాడిఫై చేస్తావు. మాడిఫై చేసినప్పుడు వాటిని స్టేజింగ్లోకి వెళ్తాయి. మాడిఫై చేసి యాడ్ చేసినప్పుడు స్టేజింగ్లోకి వెళ్తాయి. సో ఇక్కడ రీస్టోర్ అనే కమాండ్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే స్టేజింగ్కి వర్కింగ్ డైరెక్టరీకి మధ్యలో. అంటే నువ్వు ఆల్రెడీ కొన్ని చేంజెస్ని యాడ్ చేసావు, ఆ చేంజెస్ని స్టేజింగ్లో ఉన్నాయి. నవ్ యూ వాంట్ టు మేక్ రీస్టోర్ ఆఫ్ దెమ్. ఆ చేంజెస్ని నువ్వు తీసేద్దాం అని అనుకుంటున్నావు. సో దెన్ యూ గో విత్ ద రీస్టోర్ కమాండ్. క్లియర్? ఓకే. ఓకే. సో ఇట్స్ నాట్ ఆల్ ప్రీవియస్ దాన్ని రీస్టోర్ చేయదు. సో ప్రీవియస్ కమిట్ కాదు, దిస్ ఈస్ డీల్స్ అబౌట్ ద స్టేజింగ్ లో ఉన్న ఫైల్స్ రీస్టోర్ చేస్తుంది. గిట్ రీస్టోర్. లెట్ మీ రన్ దిస్. ఓకే. గిట్. So we have only one. So let me confirm this. Um, so I will make the change. Okay. Now, if you see, git status command is showing is modified. So then second line add చేసా. So let's see. Git add. Okay. Status now. Now ఇది ఎక్కడ ఉంది? Stage లో ఉంది. Okay. Now see, this is the command that you can use to to unstage this file. So then you need to use the git restore command. Git restore hyphen hyphen stage.
అండ్ ఫైల్ నేమ్ ఏంటి? అన్నీ, నాకు అన్నీ పోవాలి అనుకుంటున్నా. నా సి మళ్ళా శాంపిల్ డాట్ లోకి వెళ్తాను. ఇట్ ఈస్ ది గిట్ స్టేటస్. ఓకే, ఇఫ్ యు సి హియర్ నేను యాడ్ చేశా, ఇది మోడిఫైడ్ ఫైల్ని నేను యాడ్ చేశా. యాడ్ చేసినప్పుడు సి దిస్ ఈజ్ గ్రీన్లో ఉంది. నా ఇఫ్ యూ ఆఫ్టర్ రన్నింగ్ ద git restore command, I can see these changes are not saved yet. అందుకని మనకి రెడ్ కలర్లో చూపిస్తుంది. క్లియర్? సో గిట్ రీస్టోర్ కమాండ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనము స్టేజింగ్లోకి వెళ్ళిన ఫైల్స్ని మళ్ళా వాటి నుంచి రివర్ట్ చేయడానికి, లేకపోతే ప్రీవియస్ కండిషన్ తీసుకెళ్ళడానికి మనము స్టేజ్ కమాండ్ యూస్ చేస్తాం. సో ఆ చేంజెస్ని మనము మళ్ళా అన్చేంజ్ చేస్తాం, అన్సేవ్ చేస్తాం అనమాట. ఓకే, నా నెక్స్ట్ కమాండ్. Yeah, so restore is okay. And RM. So what does do this RM? రిమూవ్ చేస్తాం. ఎక్కడి నుంచి రిమూవ్ చేస్తుంది? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, వర్కింగ్ డైరెక్టరీలోనే దేన్ని రిమూవ్ చేస్తుంది? ప్రజెంట్ మనం ఏమన్నా ఫైల్స్ ఏమైనా చేంజెస్ చేస్తే దానికి రివ- ఆ, అంటే ఈజ్ ఇట్ సంథింగ్ అంటే లైన్ దట్ అంటే లైనక్స్ కమాండ్ లో ఆర్ఎం ఉంటుంది కదండి, అది అనుకుంటాను. ఓకే. సో బేసిక్గా ఏం చేస్తాము, గిట్ ఆర్ఎం కమాండ్ అనేది జనరల్గా ఇట్స్ నాట్ రికమెండెడ్. ఓకే, సో మనము ఓకే ఓకే. మన ఫైల్స్ మనము డైరెక్ట్గా డిలీట్ చేయొచ్చు, అంతేనా? సో ఆర్ఎఫ్ అని యూజ్ చేసి శాంపిల్ అండ్ కొట్టేస్తే నీకు స్టేటస్లో ఫైల్ చెక్ డిలీట్ చేస్తే అయ్యింది. ఫైల్ ఆల్రెడీ డిలీట్ అవుతుంది. ఇక్కడ నువ్వు చూస్తే డిలీటెడ్ అని వస్తుంది. నవ్ యూ నీడ్ టు యాడ్ ఇట్. సో నీకు ఫైల్ డిలీట్ అయి ఉంటుంది చూడు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఉండదు ఉండదు, అవునా? ఫైల్ కూడా లేదు. సో ఈ యాక్షన్ ఇస్ అవును. రికమెండెడ్. ఓకే, సో బేసిక్ గెట్ ఆర్ఎం కమాండ్ విల్ రిమూవ్ ద ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్ ఫ్రమ్ ద వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో నువ్వు ఫోల్డర్ యూస్ చేయాలి అవును. అంటే ఏం చేయాలి? సో ఫైల్కి అయితే నువ్వు గిట్ ఆర్ఎం కమాండ్ యూస్ చేయొచ్చు, బట్ ఫోల్డర్కి జనరల్గా నువ్వు అడిషనల్గా ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఏంటిది అది? ఆర్ఎఫ్ ఆర్ఎం ఎగ్జామ్. యా, సో రికర్సివ్లీ, రైట్? ఫోర్స్ఫుల్. Yeah. No, no, not forcible. Recursive is a minimum mandatory. Forcible is an optional one. ఓకే ఓకే, యూస్ కేస్ వేరు. ఓకే, ఓకే. ఫోర్స్ఫుల్గా నువ్వు చేయాలా లేదా అనేది. బట్ రికర్సివ్ అనేది ఏంటంటే ఓకే. ఫోల్డర్కి డెలిషన్కి యూస్ చేసే నా అడిషనల్ ఆర్గ్యుమెంట్. ఓకే, నా ఓకే. నా అండ్ we covered this. Now examine the history and status. Okay, now let's see. Okay, so we have the diff command. Let's assume so git status. Okay, so it is already deleted. Git log. Okay, I can see there is only one change. Okay, now or do we have any other repositories here? Okay, so we have Spring Clinic. Let me change and git log. So if you see there are different commit IDs are there. Now I want to see the differences in between two commits. Okay. Git difference and those two commit IDs I will give. One. So basically difference command will do the differences in between two commit IDs. ఓకే. మిమ్మల్ని మోస్ట్లీ ఇంటర్వ్యూస్లో ఇవాడ ఇలా అడగరు, కమాండ్ చెప్పమని అడగరు.
సో ఏదైనా నీకు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు అని అడుగుతారు. ఓకే. ఆ, ఎక్కువ మొన్న గిట్ రీబేస్ కి గిట్ మర్జ్ కి తేడా ఏంటనేసి అడుగుతున్నాను అన్న. అడుగుతున్నారు. మొన్న ఓకే. డయాగ్నో అట్లాంటివి అడుగుతున్నాను. ఓకే. ఇఫ్ యు సీ ద difference is it is clearly showing you, right? సో ఈ రెండు కమిట్ ఐడీస్ మధ్య డిఫరెన్సెస్. ఓకే. సో సి git difference is the command that we used. Git difference and two committed I have given. So there is a difference of dot git ignore and index and A the B the. So red color lines referring to the deleted one. Okay. These are the added one. Hmm? సో మీకు ఇంకొకటి, సో గిట్ రీస్టోర్ కమాండ్ మీరు ఎలా అయితే యూజ్ చేశారో గిట్ రివర్ట్ కమాండ్స్ కూడా ఉన్నాయి. సో ఎక్కువ మంది అవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో గిట్ అవును. రీస్టోర్, గిట్ రివర్ట్, గిట్ రీబేస్, గిట్ మెర్జ్. ఓకే. సో నా సో బైసెక్ట్ ఇస్ ద కమాండ్ ఈవెన్ నేను రెగ్యులర్గా కూడా యూస్ చేయను. గిట్ బైసెక్ట్. So I think so. This is for in order to find out exactly the which commit ID you have introduced the bug, which commit ID you have resolved the bug, which commit ID which is looks good for you, and you felt that it is a good commit in your development. సో అలాంటి కేసులో నువ్వు బైసికల్ అనే కమాండ్ని యూస్ చేస్తూ ఉంటావు. ఓకే. సింపుల్గా చెప్పాలంటే గిట్ లాగ్. ఓకే. సో ఇక్కడ ఇది ఒక కమిట్ ఐడి అని అనుకుందాం. గిట్ బైసెక్ట్. So let's assume this is a good commit. So I feel like this is a good commit ID. So whatever that I committed already, so that ID I just mentioning as a good commit ID. So now let's see. Do you want me to do it? So you need to start it by git bisect start. Okay. Yes. Waiting for good. Yes. How I can see that. Commit ID. CB.
check this now. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లేటెస్ట్గా ఒక కోడ్ని జనరేట్ చేసావు, ఓకే, డెవలప్ చేసావు. ఆ కోడ్ దెర్ ఇస్ సమ్ ఇష్యూ. ఓకే. సో ఇమీడియట్గా నువ్వేం చేస్తావు? సో ఈ కోడ్లో ఇష్యూ ఉంది, పలానా బగ్ ఇష్యూ ఉంది అని చెప్పి ఐడెంటిఫై చేస్తావు. సో ఫర్ ద అదర్ పర్పస్, అదర్ యూజర్స్ అందరికీ కూడా నువ్వు తెలియజేయడం కోసం ఏం చేస్తావు? ఆ కమిట్ ఐడిని నువ్వు బ్యాడ్ కమిట్ ఐడిగా, లేకపోతే బ్యాడ్ అని బైసెక్ట్ చేసుకుంటావు. ఇప్పుడు మనం ఎట్లయితే గుడ్ అని చేసుకున్నామో అలాగే బ్యాడ్ ని మార్క్ చేసుకుంటాం. ఓకే. నౌ వాట్ ఈస్ అవర్ టర్న్? సో మనం ఇప్పుడు ఏం చేయాలా? ద ప్రీవియస్ స్టేబుల్ కోడ్ మనము వి నీడ్ టు ఐడెంటిఫై అండ్ బిల్డ్ అ కోడ్ అండ్ డిప్లాయ్ దట్ ఇన్ టు ద ఎన్విరాన్మెంట్. అంతేనా? ఎందుకు? అప్లికేషన్ స్టేబుల్ అవ్వాలి కాబట్టి, రైట్? సో ప్రీవియస్ స్టేబుల్ కోడ్ ఏది? సో ఇప్పుడు మనం ఎలా అయితే బ్యాడ్ అని మార్క్ చేసుకున్నామో, అలాగే ప్రీవియస్గా ఒకవేళ మనం ఈ ప్రాక్టీస్ని ఫాలో అవుతున్నట్లయితే, ఏది బైసెక్ట్ కమాండ్స్ ని యూజ్ చేస్తున్నట్లయితే, ఇప్పుడు మనం ఎలా అయితే బ్యాడ్ అనే కమిట్ని బైసెక్ట్ ద్వారా బ్యాడ్ అని మార్క్ చేసామో, ఒక కమిట్ ఐడిని గుడ్ అని కూడా కమిట్ చేసి ఉంటాం కదా ప్రీవియస్గా, కరెక్ట్? అవును. అలాంటి కేసులో మనం ఇప్పుడు డిప్లోయ్ చేయాల్సింది ఏంటి? ఏదైతే గుడ్ కమిట్ అని మనం ఫీల్ అయ్యి మార్క్ చేస్తున్నామో దాన్ని మనం ఇప్పుడు డిప్లోయ్ చేయాలి, అంతేనా? సో దట్ ఇస్ ద రీజన్. సో వి జస్ట్ యూజింగ్ దిస్ bisect command to identify that. Okay, to identify that good commit and deploy them to the environment. So ఆ పర్పస్. ఓకే. సో బేసిక్ గా మనకి ఆఫీస్ లో ఇది పెద్దగా యూస్ చేయరు. సో నో వరీస్. And let me go on to the next command. So bisect diff is done. Grep print the lines matching. So it is also not needed. Print the lines matching a pattern. సో సింపుల్గా చెప్పాలంటే మనము ఫైల్స్ని మనం మాడిఫై చేయాలనుకుంటాం అనుకో, ఎల్ఎస్ కదా. సో ఇక్కడ నేను జనరల్గా ఎల్ఎస్ హైఫన్ ఎల్టీ అనే కమాండ్ యూస్ చేస్తా. గ్రెప్ కమాండ్ యూస్ చేసి, పైప్లైన్ యూస్ చేసి గ్రెప్. సో గ్రెప్ ఏంటి? ఐడెంటిఫై ద ఫైల్స్. సో సంథింగ్ అలా స్టార్ డాట్ సిఎండి. ఓకే. సో అది నా కమాండ్. సో నువ్వు ఇదే. హలో. యా. సో ఇప్పుడు చూడు. సో ఫైండ్ గ్రెప్. కమాండ్ కూడా. సో ఫైండ్ వేరు. సో ఫైండ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద అవును. టెక్స్ట్. సో టెక్స్ట్ ఇన్ ఏ ఫైల్. whereas grep is ఓకే. looking for the some pattern. సో నేను ఇక్కడ లిస్ట్ LS-LT అనేది లిస్ట్ చేయమని అడిగా ఫైల్స్ అన్నిటిని. అందులో గ్రెప్ అనే కమాండ్ యూస్ చేసి ఈ స్టార్ డాట్ సిఎండి, సో సిఎండి ఎండ్ సఫిక్స్ ఉన్నటువంటి ఫైల్స్ అన్నిటిని లిస్ట్ చేయమన్నా. సో ఇక్కడ సిఎండి ఇది ఉన్నవి ఎన్ని ఉన్నాయి? ఎంవిఎన్డబ్ల్యూ సిఎండి. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ లిస్టెడ్. సో మన జనరల్గా గ్రెప్ కమాండ్ ఆ బాక్స్లో యూస్ చేస్తాం. అది లైనక్స్ కమాండ్.
then you go with the dot cmd, git grep maven, open a new file, finding lines. Okay. So if you see grep command ఇక్కడ మనం అనుకున్నది. సో ఈ డాకర్ కంపోజ్ ఫైల్లో మై ఎస్క్యూఎల్ అనే ఒక వర్డ్ కోసం ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇది మనకి ఎప్పుడు ఉపయోగపడుద్ది? ఎప్పుడైనా రేపు ఎప్పుడైనా నీకు ఒక లాగ్ ఇష్యూ వచ్చింది. ఇది ఒక ఫైల్లో పలానా ఫైల్ నేమ్ సారీ మీకు లాగ్లో సో పలానా డాకర్ కంపోజ్లో ఉన్నటువంటి మైఎస్క్యూఎల్ ఇమేజ్ ఇష్యూ ఉంది అనుకుందాం. సో మైఎస్క్యూఎల్ అనేది నీకు ఒక ఎర్రర్ మెసేజ్ అనుకుందాం సమ్వేర్ ఇన్ ద లాగ్స్. దెన్ ఆ మైఎస్క్యూఎల్ ఏ ఫైల్లో ఉంది సో అది ఫైండ్ అవుట్ చేయడానికి నువ్వు గ్రిప్ కమాండ్ యూస్ చేసుకొని సో మైఎస్క్యూఎల్ అనగానే సో నీకు నాట్ ఓన్లీ వన్ ఫైల్ సో బట్ ఆల్సో దేర్ ఆర్ డాకర్ కంపోజ్ ఫైల్ ఉంది అలాగే మిగిలిన ఫైల్స్ కూడా ఉన్నాయి కదా అక్కడ. సో ఇందులో ఎక్కడెక్కడ MySQL ఉంది సో యూ జస్ట్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ దట్ పర్టికులర్ టర్మ్. ఓకే. సో అలాంటి కేసులో నీకు కమాండ్ యూస్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నీకు ట్రబుల్ షూటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతాయి. సో జనరల్ యూసెస్కి నీకు క్లోను ఇనిట్ యాడ్ అండ్ కమిట్ and branch and match and differences and mostly log and switch and anyhow like fetch push you will use, right? So these are the commands will be used regularly. And if you yeah show is like let me run this command. Okay, so the latest commit ID యొక్క details. So it is not only about the latest commit ID. If you want to see other commit IDs also, you can give the commit ID. So git show and commit ID. So it will give you like all the details about the commit history, commit ID details. Okay, and the next one is rebase. So another base trip. So I told you right. So rebase is like for now I just have only one. So in generally what happens right? Rebase is the one we will use when there are multiple commit IDs to where I need to match. ఓకే. సో నేను ఇప్పుడు వంశీతో మెచ్ చేయాలి
అండ్ కృష్ణతో కూడా కృష్ణ కోడ్తోనూ మెర్జ్ చేయాలి. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ అహెడ్ ఆల్ టుగెదర్, సో ఐ ప్లాన్ టు రీబేస్ మై కమాండ్ ఆర్ మై కమిట్ ఐడి టు వంశీస్ చేంజెస్. ఓకే, మెర్జ్ అంటే ఏంటి? ఆల్ దీస్ త్రీ టుగెదర్ విల్ మెర్జ్. ఓకే, నేను మెర్జ్ చేస్తాను డెవలప్మెంట్ బ్రాంచ్కి, సేమ్ వంశీ కూడా మెర్జ్ చేస్తాడు. బట్ రీబేస్ విల్ అలౌ యూ విచ్ టిప్ ఆఫ్ విచ్ కమిట్ ఐడి యూ వాంట్ టు మెర్జ్. సో ఆల్రెడీ మన వంశీ కమిట్ చేస్తున్నాడు, ఆల్రెడీ కృష్ణ కమిట్ చేస్తున్నాడు. నా యువర్ చేంజెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మ్యాచ్ విత్ ద లేటెస్ట్ చేంజెస్ ఆఫ్ ద రిపాజిటరీ. సో అది కృష్ణ రీసెంట్గా చేసింటే కృష్ణకు అవుతుంది. రైట్. సో దట్ ఈస్ హౌ ద మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి. Whereas when I go with the rebase command, so I can specifically mention the commit ID among Vamsi's and Krishna's changes, which change I need, which change I want to merge my changes. Okay, and reset. So what does it mean? Git reset command. దేని రీసెట్ చేస్తుంది? ప్రీవియస్ గా కమెంట్ చేసిన ఐడి, అర్థం కదా? సారీ, ప్రీవియస్ గా ఏదన్నా కమెంట్ చేస్తుంటే దాన్ని మళ్ళా రీసెట్ చేసుకోవచ్చు. ప్రీవియస్గా కమిట్ చేస్తే దాన్ని. ఓకే, యా, అంటే ఇప్పుడు రీసెట్ ఈస్ వర్కింగ్ ఎట్ వాట్ లెవెల్? కమిట్ చేసిన లెవెల్, అంటే కమిట్ అంటే గిట్ లెవెల్. యూ గాట్ మై పాయింట్? అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి. సో రీస్టోర్ విల్ వర్క్ ఇన్ బిట్వీన్ ద స్టేజింగ్ టు వర్కింగ్ డైరెక్టరీ, అండ్ గిట్ రీసెట్ విల్ వర్క్ ఇన్ బిట్వీన్ ద స్టేజింగ్ టు కమిటెడ్, సారీ, స్టేజింగ్ టు గిట్ లోకల్. ఓకే, సో గిట్ ఓకే. రీసెట్ ఇస్తాము. సో జనరల్గా ఏమవుద్ది? ఇట్ విల్ అన్డూ ద, ఆర్ ఇట్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లేటెస్ట్ కమిట్ ఆల్రెడీ బీన్ హ్యాపెన్ టు ద గిట్ రెపో. ఓకే, అండ్ నీకు ఒక జనరల్గా నువ్వు గిట్ నీ ఓన్ బ్రాంచ్లో ఉన్నావు అనుకుందాం. సో గిట్ బ్రాంచ్. సో నా యువర్ దేర్ ఇన్ ద మాస్టర్. సో నువ్వు జనరల్గా వర్క్ చేయాలనుకుంటే ఏ బ్రాంచ్లోకి వెళ్తావు? నీ ఓన్ బ్రాంచ్లోకి. సో గిట్ చెక్అవుట్ ఫీచర్. ఓకే, సో ఫీచర్లోకి వెళ్తాం, అంతేనా? నా యువర్ దేర్ ఇన్ ద ఫీచర్ బ్రాంచ్. అండ్ ఇఫ్ యూ సీ bisecting is the one, so I will stop bisecting this branch. So, you just continuing with your development. సడన్గా ఏమన్నారు? అక్కడ ప్రొడక్షన్ ఒక ఇష్యూ వచ్చింది. సో ఆ ఇష్యూ వల్ల మీరు ఇమీడియట్గా ఏం చేయాలి? ఆ ఇష్యూని ఫిక్స్ చేయాలి. సో దట్ ఈస్ ద రీజన్ నువ్వు ఇమీడియట్గా నీ ఆ ఫీచర్ బ్రాంచ్లో ఉన్న చేంజెస్ని నువ్వు గమనిస్తే గిట్ బ్రాంచ్. సో నువ్వు ఉన్న ఫీచర్ బ్రాంచ్లో. సో ఇప్పుడు ఫీచర్ బ్రాంచ్ అంటే నీ మాస్టర్ బ్రాంచ్ కన్నా ఎక్కువ చేంజెస్ ఉంటాయా, తక్కువ ఉంటాయా ఇప్పుడు? నువ్వు ఆల్రెడీ కోడ్ డెవలప్ చేసి తక్కువ ఉంటాయి అన్ని ఫీచర్. మాస్టర్ లో. ఓకే, సో నువ్వు ఆల్రెడీ కోడ్ ఫీచర్ వన్లో ఇంతకు ముందు రాసావు. ఓకే, రాసిన కోడ్ని అన్ని టెస్టులు కంప్లీట్ చేసుకొని ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేస్తావు. డిప్లాయ్ చేసిన వెంటనే కోడ్ని ఏం చేస్తావు? మాస్టర్ బ్రాంచ్తో మెర్జ్ చేస్తావా? అవునండి, చేస్తాం.
సో మన బ్రాంచింగ్ స్ట్రాటజీ ప్రకారంగా టెస్టింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ కోడ్ ఫీచర్ బ్రాంచ్లో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్లో మూవ్ అవుతూ పోతుంటుంది. అది టెస్ట్ బ్రాంచ్ అవుతుంది, తర్వాత రిలీజ్ బ్రాంచ్ అవుతుంది. సో రిలీజ్ నుంచి డిప్లాయ్మెంట్ టు ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్లో ఉన్న కోడ్ని మనము మాస్టర్ బ్రాంచ్లోకి పంపిస్తామా, పంపించమా? పంపిస్తాం. సో నా పంపించిన తర్వాత వదిలేస్తామా? సో లేదు కదా. సో అగైన్ వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద న్యూ ఫంక్షనాలిటీస్. కరెక్ట్. సో న్యూ ఫంక్షనాలిటీ అన్నప్పుడు బేస్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం? మాస్టర్. ఎగ్జాక్ట్లీ. సో మాస్టర్ నుంచి తీసుకున్న కోడ్ని మనం ఎక్కడికి, ఒక బేస్ మాస్టర్ నుంచి ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకుని అక్కడ మనం స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్, రైట్? సో ఎస్. ఇప్పుడు మనం ఆ బ్రాంచ్ మనకి ఏది అంటున్నాను, ఫీచర్ 1 బ్రాంచ్ అని అంటున్నాను. ఓకే, అంతే కదా. ఎవ్రీ టైమ్ ఫీచర్ బ్రాంచ్ అని అనుకుంటా. సో నా ఈ ఫీచర్ బ్రాంచ్ లో ఉన్న కోడ్ నువ్వు కంటిన్యూ చేస్తున్నావు డెవలప్మెంట్. సడన్ గా అక్కడ ప్రొడక్షన్ ఒక ఇష్యూ వచ్చింది. ఓకే, నా విచ్ బ్రాంచ్ యూ నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్? సో నువ్వు ఆల్రెడీ ఫీచర్ 1 బ్రాంచ్ లో కంటిన్యూ చేస్తున్నావు ఫర్ ద న్యూ ఫంక్షనాలిటీ. ఓకే, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ డిప్లాయ్ చేసిన కోడ్లో సమ్ ఇష్యూ ఉంది. సో ఆ ఇష్యూని నువ్వు రిజాల్వ్ చేయడానికి అగైన్ నువ్వు ఈ ఫీచర్ 1 బ్రాంచ్లో ఉన్న కోడ్ని కూడా మాడిఫై చేయొచ్చు. కానీ ఈ ఫీచర్ 1లో నువ్వు చాలా అడిషనల్ లైన్స్ రన్ చేసేస్తున్నావు. కానీ ఆ కోడ్ అంతా కూడా నువ్వు క్రియేట్ చేస్తున్నావు కానీ వ్యాలిడేట్ చేయాల, లేకపోతే దాన్ని ప్రాపర్గా ఇంకా నువ్వు టెస్ట్ చేయాల. టెస్టింగ్ అని కూడా అనుకోవద్దు. నువ్వు కొంత వ్యాలిడేషన్ చేద్దాం అనుకున్నావు, ర్యాండమ్గా రాసేసావు, బట్ దాంట్లో కొన్ని ఎన్హాన్స్మెంట్స్ కావాలి. సో ఈ కోడ్లో నువ్వు చేంజెస్ చేయదలుచుకోవట్లా. యూ వాంట్ టు చేంజ్ ఆన్ దిస్ కోడ్ ఆఫ్టర్ రివ్యూయింగ్ సమ్ సమ్ లైన్స్. అప్పటిదాకా ఈ కోడ్ని చేంజెస్ చేయకూడదు అనుకున్నావు. నౌ టెల్ మీ, ఇప్పుడు ఆ బగ్ ఏదైతే వచ్చిందో దాన్ని ఫిక్స్ చేయడం కోసం నువ్వు ఖచ్చితంగా మళ్ళీ వర్క్ చేయాలి కదా వేరే దాని మీద. సో వేరే దాని మీద వర్క్ చేయాలి అని అంటే ఈ ఫీచర్ బ్రాంచ్లోనే కంటిన్యూ చేస్తావా, లేకపోతే యూ విల్ క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్ అక్కడ నువ్వు వర్క్ చేస్తావా? ఫ్యూచర్ బ్రాంచ్ లో చేస్తాం. ఫీచర్ బ్రాంచ్లో చేస్తావు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్ బ్రాంచ్లో నువ్వు లాస్ట్ లాస్ట్ కోడ్ ఏదైతే ఉందో మాస్టర్ బ్రాంచ్లో ఏదైతే ప్రొడక్షన్లో డిప్లాయ్ అయిందో అది 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనుకుందాం. ఓకే, 100 లైన్స్ ఆఫ్ కోడ్ని ఆల్రెడీ నువ్వు నెక్స్ట్ ఫీచర్ కోసం అని చెప్పి ఫీచర్ బ్రాంచ్లోకి ఆల్రెడీ తీసుకున్నావు. తీసుకొని ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ 300 లైన్స్ ఆఫ్ కోడ్గా మారింది. ఇప్పుడు 200 లైన్స్ ఆఫ్ కోడ్ని మాడిఫై చేసావు. ఓకే, ఇప్పుడు నీ ఫైల్ ఎంత ఉంది? నీ ఫైల్స్లో నీ కోడ్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది? 300. ఓకే, 300. లాస్ట్ డిప్లాయ్మెంట్ జరిగిన దాంట్లో ఎంత కోడ్ ఉంది? 100 లైన్. 100 లైన్స్. ఇప్పుడు ఇష్యూ వచ్చింది ఎక్కడ? 200 లైన్. 300 లైన్స్. నో నో, ప్రీవియస్గా డిప్లాయ్ చేసిన దాంట్లోనే కదా ఇష్యూ వచ్చింది. అంటే ఆ 100 లైన్స్లోనే కదా ఇష్యూ ఉంది. ఇప్పుడు ఆ 100 లైన్స్లో ఇష్యూ ఉంది. నువ్వు నువ్వు కొత్తగా రాస్తున్న ఫైల్లో ఆ ఇష్యూని అదే కోడ్ నీ కొత్తగా రాస్తున్న ఫైల్లో కూడా ఉంది. నువ్వు ఇక్కడ మాడిఫై చేసేసి సబ్మిట్ చేసేసావు అనుకో, నీ నీ కొత్త బ్రాంచ్లో నుంచి కోడ్ బిల్డ్ జరిగితే ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ చేంజెస్ దాంట్లో ఉంటాయి? 100 లైన్స్ కాకుండా ఎక్స్ట్రా 200 లైన్స్ ఉంటాయి. ఉంటాయి. ఈ 200 లైన్స్ని మళ్ళీ నువ్వు ఈ 200 లైన్స్ని కూడా డిప్లాయ్ చేయాలి అనుకుంటే నువ్వేమేమి ఫాలో అవ్వాలి? డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేయాలా? టోటల్ టెస్ట్ అన్ని ఎన్విరాన్మెంట్ చేయాలి. అంత ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలా? కానీ ప్రొడక్షన్ ఇష్యూని ఎంత త్వరగా ఫిక్స్ చేస్తే అంత త్వరగా ఫిక్స్ చేయాలి కదా. అండ్ ఇంకొకటి, అవును. నువ్వు ప్రొడక్షన్కి వెళ్ళే ప్రొడక్షన్ ఇష్యూని రిజాల్వ్ చేయడం మనకి ప్రయారిటీ. ఇక్కడ కొత్తగా వస్తున్న 200 లైన్స్ ఆఫ్ కోడ్ పోవాల్సిన అవసరం లేదు. అంతేనా? ఆల్రెడీ ఫిక్స్ చేయాల్సింది మనం అవును. ఇమీడియట్గా ఫిక్స్ చేయాలి. సో అందుకని మనం ఏం చేస్తామంటే మనం ఒక కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే.
గిట్ బ్రాంచ్ బగ్ ఫిక్స్ అని. గిట్ now see I will have three more branches. I will now totally we have three branches. Bug fix అని. ఇప్పుడు ఫీచర్ 1 ఉంది, ఎక్కడైతే మనము 100 లైన్స్ కి ఇంకొక 200 లైన్స్ ఆఫ్ కోడ్ యాడ్ చేసామో విచ్ ఈస్ వీఆర్ టార్గెటింగ్ ఫర్ ద న్యూ చేంజెస్. ఓకే, మాస్టర్ బ్రాంచ్ ఉంది, ఎక్కడైతే మనం స్టేబుల్ కోడ్ అని ఫీల్ అయ్యి స్టేబుల్ కోడ్ గా ఉందో అది. నౌ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ న్యూ బ్రాంచ్ దట్ ఈస్ బగ్ ఫిక్స్. సో ఈ బగ్ ఫిక్స్ అనేది మనము మాస్టర్ బ్రాంచ్ నుంచి క్రియేట్ చేసుకుంటాం. ఎందుకు? ఇక్కడ మనము బగ్ ఆల్రెడీ వచ్చింది మాస్టర్ బ్రాంచ్, సారీ ప్రొడక్షన్లో, దాన్ని ఫిక్స్ చేయాలి కాబట్టి దానికి సంబంధించిన 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఆల్రెడీ మాస్టర్లో ఉంది కాబట్టి ఆ మాస్టర్లో ఉన్న కోడ్ని తీసుకుంటాం. వై డోంట్ యూ టేక్ దట్ ఫీచర్ ఫ్రమ్ ద ఫీచర్ 1? ఎందుకు తీసుకోకూడదు? ఏమో నీ ఫీచర్ 1లో నువ్వు కొత్తగా రాసిన 200 లైన్స్ 200 లైన్స్ ఆఫ్ కోడ్తో పాటుగా పాతగా ఇంతకు ముందు ఉన్నటువంటి 100 లైన్స్ ఆఫ్ కోడ్లో కూడా కొన్ని మాడిఫికేషన్స్ చేయాల్సి వచ్చిందేమో. ఎందుకు? నీ ఫంక్షనాలిటీ కొత్త ఫంక్షనాలిటీకి ఏదో కంపాటబిలిటీ ఉండబట్టి సో ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్లో కూడా కొన్ని మాడిఫికేషన్స్ చేయాల్సిన రికమెండేషన్స్ వల్ల చేసేసావు అనుకుందాం. దెన్ దెర్ ఇస్ ఏ కాన్ఫ్లిక్ట్, రైట్? ప్రీవియస్గా 100 లైన్స్ ఆఫ్ కోడ్లోకి ఇప్పుడున్న 100 లైన్స్ ఆఫ్ కోడ్లోకి చిన్న చేంజెస్ వచ్చినట్టే కదా, అవునా? సో అది మనం ప్రాపర్గా టెస్ట్ చేయకుండా మనం పంపించలేం కదా. సో అందుకే మనం ఏం చేస్తాం, బగ్ ఫిక్స్ అనే ఒక న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఆ బ్రాంచ్ యొక్క బేస్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ బ్రాంచ్ క్రియేట్ చేసుకునేటప్పుడు దాంట్లో ఉన్న కోడ్ అంతా మినిమం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి క్రియేట్ చేసుకుంటాం, ఆన్ ద బేస్ ఫ్రమ్ ద మాస్టర్. ఓకే, సో అక్కడ మనము ఫిక్స్ కోడ్ అంతా కంప్లీట్ చేసి ఇష్యూస్ని ఫిక్స్ చేసి అండ్ బగ్ ఫిక్స్. సో బగ్ ప్రొడక్షన్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ బగ్ మనం ఫిక్స్ చేయడం అనేది ప్రయారిటీ. సో దేర్ ఇస్ నో ప్రాపర్ టెస్టింగ్. సో ప్రాపర్ టెస్టింగ్ అంటే మనకి ఆ ఫంక్షనాలిటీ వెరీ మైనర్ ఉంటుంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా వీలున్నంత వరకు కోడ్ ఫిక్స్ కంప్లీట్ చేసుకొని అండ్ వీ విల్ bypass the dev deployments and testing environments and all and deploy them into the production to resolve the issue. బట్ ఎంటైర్ ఫంక్షనాలిటీ చెక్ చేయాలి అంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ ఏ వన్ ఎన్విరాన్మెంట్. సో ఇట్ నీడ్ ఏ ప్రాపర్ టెస్టింగ్. ఓకే, సో బగ్ ఫిక్స్ కాబట్టి సో ఇట్ కెన్ బి రిసాల్వ్ విత్ ఇన్ షార్ట్ టైమ్. సో దాట్ ఫిక్స్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ బ్రాంచ్, దట్ ఈస్ బగ్ ఫిక్స్. క్లియర్? సో ఇలాంటి కేసులో నీ ఫీచర్ 1లో నువ్వు ఆల్రెడీ ఒక డెవలప్మెంట్తో ఒక కంటిన్యూ అవుతుంటావు, అందులో 200 లైన్స్ రాసావు. ఆ 200 లైన్స్ ఆఫ్ చేంజెస్ని వదిలేసి నువ్వు బగ్ ఫిక్స్ బ్రాంచ్లోకి మూవ్ అవ్వాలి. ఇప్పుడు అక్కడ 200 లైన్స్ ఆఫ్ చేంజెస్ని నువ్వు సేవ్ చేయకుండా వచ్చేసావు అనుకో,